కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం. అతన్ని పాపం ఇన్ని కేసులు ఎరిగించారు. వేళ వైసీపీ సంగతి మీకు తెలీదు. ఇందాక చూసాను సాక్షులు వేశారు, రావణ ప్రాణానికి ప్రమాదం ఉంది, ఎవరో చంపినా చూస్తున్నారని. ఏళ్ళో చంపేసి అది వేరే వాళ్ళ అకౌంట్ లో వేసేస్తారు. మీరు మాట్లాడింది నిజమేనా? అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వల్ల కొత్తగా ఉప్మా చట్టం అని ఒకటి తీసుకొచ్చి, చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే పేటీఎం బ్యాచ్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి దాడులు చేయలే, కేసులు పెట్టలే అతని మీద. అది గమనించారా? అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాట్లాడతారని. వాళ్ళు మంచి చేసిన దాన్ని చెడు అంటారు, వీళ్ళు చెడు చేసిన దాన్ని మంచి. ఆ ఎదవకి ఎవడెళ్ళి నువ్వు ఎదవ అని చెప్పడం ఆడికి ఎడ తెలుస్తుంది? ఆడు కరెక్ట్ అనుకుంటాడు. అవునండి. అది చెప్పే ఇది ఎవరికి లేదు. అది తెలియపోవటం వల్ల నేనే కరెక్ట్ అనుకుని ముందుకెళ్ళిపోతున్నాడు. ఏదో పనులు చేసుకుంటా. మాది గొడ్డల పార్టీ అని. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం